హలో, ఈ ఆకు ఎంతమందికి ఐడియా ఉందో కొంచెం కామెంట్ చేయండి. మనం ఇప్పుడు ఈ ఆకుతో బజ్జీ వేద్దాం. బజ్జీ కోసం కావాల్సింది శనగపిండి, బియ్యపిండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేయాలి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా, కొంచెం వాము నలిపేసి వేయాలి. దాని తర్వాత వాటర్ వేసి మిక్స్ చేయాలి. అది కొంచెం థిక్గా కాదు, థిన్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బాగా మిక్స్ చేయాలి, బాగా కలపాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే బజ్జీలు బాగా పొంగుతాయి, క్రిస్పీగా ఉంటాయి. ఎలా పొంగుతాయి బజ్జీలు. ఇంతకీ ఆకే అవి ఎంతమంది తెలుసో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఈ బజ్జీలు తింటే డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. చాలా బాగుంటుంది కూడా, తినడానికి టేస్ట్గా కూడా ఉంటుంది. చూడండి ఎలా పొంగొచ్చు బజ్జీలు. ఇది ఎంతమంది ఐడియా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.